కూర వండాను ఫ్రెండ్స్. పన్నీరు, కొబ్బరి పాలు పోసి, కొబ్బరి పాలు, గసగసాలు, అంతే ఫ్రెండ్స్, ఇంకేమీ లేదు. అయితే ఫస్ట్ ఏం చేశానంటే ఉల్లిపాయ నూనెలో పన్నీర్ వేపేసాను. ఫస్ట్ పన్నీర్ వేపేసి తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసాను ఫ్రెండ్స్. ఆ తర్వాత దాల్చిన చెక్క, యాలక్కాయ, లవంగాలు వేసాను ఫ్రెండ్స్. పలవ ఆకు ఉంటుంది కదా, అది వేసాను. వేపిన తర్వాత గసగసాలు, అలాగే కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరితో నేను పాలు తీస్తాను. ముందు కొబ్బరితో పాలు తీసి గసగసాలు, తర్వాత గసగసాలు మిక్సీ చేసి రెండు కలిపి పేస్ట్ చేసి కొబ్బరి నొక్కేసి పాలు తీసి విడిగా, తర్వాత మళ్ళీ అదే మిక్సీలో గసగసాలు కూడా వేసి చేశాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది, బాగుంది. అయిపోవచ్చింది ఫ్రెండ్స్, ఉడికింది, దగ్గరికి వచ్చేసింది. మీ అందరికి ఒకసారి చూపిద్దాం అనిపించింది నాకు. ఈ ఒక 100 గ్రాములు తెచ్చారు, ఒక 50 గ్రాములు మొన్న పాలు ఇరిగిపోతే పన్నీర్ లాగా చేశాను ఫ్రెండ్స్. 150 గ్రాములు ఇది. ఫ్రెండ్స్, కానీ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. నేను ఎప్పుడు చేస్తా ఎక్కువ, నేను నీసు తక్కువ, ఎక్కువ ఇవే వండుతాను ఫ్రెండ్స్. చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. దగ్గరికి వచ్చేసింది, ఒకటి చూద్దాము. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఉప్పు, కారం, మసాలా అంతా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది. నాకు పన్నీర్ ఎక్కువ నీసు కన్నా కూడా పన్నీర్ అంటే ఇష్టపడతాను నేను. పన్నీర్ ఇష్టం. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే. అలాగే నా లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను లైవ్ పెట్టడం లేదు. పాత వాళ్ళకి కూడా చాలామందికి నేను వీడియో తీసి పెట్టాను, ఎందుకంటే ఇంట్లో ఒప్పుకోలేదు, వద్దు అన్నారు. ఎందుకంటే అంతసేపు కూర్చున్నా ఫోన్ చూస్తున్నా తలనొప్పి వస్తుంది. అందుకని చెప్పి నేను ఎక్కువ అందరి లాంగ్ వీడియోస్ ఎక్కువ శాతం చూస్తున్నా. అలా లాంగ్ వీడియోస్ చూసినప్పుడు ఎవరిదైనా లైవ్ కనబడితే వెళ్తున్నాను ఫ్రెండ్స్, లేదంటే వెళ్ళటం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. అలాగే మొక్కలు రోజు గులాబీ పూలు పూసినవి కూడా పెడుతున్నాను, అవి కూడా చూడండి, చాలా బాగుంటుంటాయి. ఇంట్లో బయట కొన్న ఎంత ఇదైనా కూడా మన ఇంట్లో పెంచుకొని వాటికి పువ్వులు పోస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అవి కూడా చూడండి ఫ్రెండ్స్, రోజు పెడుతున్నా. బాయ్ ఫ్రెండ్స్.